భరతమాత అంటున్నా. భరతమాతకి ఎంతమంది భర్తలు ధైర్యం రా నీకు? మా ఏరియాకి వచ్చి అరే లంచ్ ఏంద్రా వస్తుందానా? పరిశుద్ధాత్మకు స్తోత్రం, కాంతిమంతుడగు క్రీస్తుకు స్తోత్రం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? అబ్బా, ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. వాడిపోక ముందే నన్ను వాడుకో, వద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. స్తోత్రం స్తోత్రం క్రీస్తు ప్రభాత్మకం. శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ప్రదక్షిణ ప్రదక్షిణ పదే యేసునాథ ఇత్మహే మాదా పుత్రాది మగే తన్నో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ప్రచోదయాత్ మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. ఈ టెంపుల్ చూడండి, సాగర్ మాత టెంపుల్. అంటే ఇది గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో ఉంది. ఏం సైకోగలరా మీరు పాస్టర్లు మరి ఇంత దారుణంగా తయారయ్యేంద్రా మీరు? మా హిందూ సాంప్రదాయాలను కాపీ కొడతారేంద్రా సన్నాస్ కొడకల్లారా. ఇది కూడా ఒక బతుకైనా? సరదాగా హారర్ సినిమా చూద్దాంరా. ముగ్గురు భయం అంటే భయం. భయమా? నేనుండగా నీకు భయం ఎందుకురా? నేను చూపిస్తాను కదా. ఎందుకలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? నాట్యం చేస్తుంది. ఎంత బాగా చేస్తావు. తల పైకెత్తి కాగితపు గుట్టకు సల్యూట. అది ఒక కాగితం. ఇన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.